హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఇవాల్టి వీడియోలో ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఎక్కడ ఉందో, అలాగే డ్రైవర్ లేని బస్సులు రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి, అవి ఎక్కడ పరుగులు పెడుతున్నాయి, అలాగే తెలంగాణలో మొట్టమొదటి రోప్ వే అయితే మొదలు కాబోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, అదేవిధంగా వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని భావిస్తున్నాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయినా ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. జపాన్ రాజధాని టోక్యో సమీపంలో నాగాయ్ జుమి పట్టణంలో గల 2.6 స్క్వేర్ ఫీట్స్ ఉన్న పార్క్ అన్నమాట. ఈ ఫోటోలో మీరు చూడవచ్చు, ఇదేనండి ఆ పార్క్. ఇక్కడ ఒకరు కూర్చొని ఉన్నారు కదా, ఇదే ఆ పార్క్. గడ్డి మొక్కలతో పాటు చిన్న బెంచిని ఏర్పాటు చేసిన ఈ పార్క్ ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తాజాగా గుర్తింపు పొందింది. రోడ్ వేసే టైంలో ఖాళీగా ఉన్న ఈ ప్లేస్ ను చక్కగా ఉపయోగించుకునేలా 1988లో ఈ పార్క్ ను నిర్మించినట్లు పట్టణ అధికారి షుజి కోయమా తెలిపారు. పర్యాటకులు ఈ బుల్లి పార్క్ వద్ద ఆగి ఫోటోలు దిగుతుంటారు. ఇంతకీ మీ ఊర్లో పార్క్ ఉందా లేదా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్క్ ను కేంద్ర ప్రభుత్వం 58వ అభయారణ్యం అంటే టైగర్ రిజర్వ్ గా అయితే ప్రకటించింది. ఈ టైగర్ రిజర్వ్ తో కలిపి టోటల్ మధ్యప్రదేశ్లో అయితే 9 అభయారణ్యాలు ఉన్నాయి. స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో డ్రైవర్ లేని మినీ బస్సులు రోడ్ల మీద అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో రూపొందించిన ఈ బస్ ని ఎక్స్పెరిమెంట్ గా అయితే రోడ్డు మీద టెస్ట్ చేస్తున్నారు. రోజుకి 2.2 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తున్న ఈ బస్ డైలీ 4 స్టాపుల్లో అయితే ఆగుతుంది. ఎవరైనా బస్ ఎక్కితే వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం లేదని రెనో సంస్థ ప్రతినిధులు అయితే తెలుపుతున్నారు. రెనో సంస్థ రూపొందించిన ఈ బస్ ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయవచ్చు. గంటకు 40 కిలోమీటర్స్ వ్యాగన్ అందుకుంటుంది. ఈ బస్ కి 10 సీసీ కెమెరాలు, 8 లైడర్ సెన్సార్లు అయితే ఫిక్స్ చేశారు. వీటి సహాయంతో రోడ్డు మీద వెళ్తున్న మనుషులు గానీ వెహికల్స్ గానీ గమనించి ఈ బస్ అనేది మూవ్ అవుతుంది అని రెనో ప్రతినిధి పాట్రిక్ వెర్జిలస్ తెలిపారు. జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకైతే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర అయితే ఉంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఈ భువనగిరి కోటను 56,81,00,000తో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లను పిలిచింది. భువనగిరి కిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ టు వరంగల్ 165 నేషనల్ హైవే రోడ్ నుంచి ఈ భువనగిరి కోటకు మినిమం కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. ఈ కిలోమీటర్ వరకు అయితే రోప్వే ఏర్పాటు కానుంది. ఈ రోప్వే కంప్లీట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో తొలి రోప్వేగా అయితే గుర్తింపు పొందనుంది. ఈ రోప్వే ప్రాజెక్ట్ అయ్యే ఖర్చులను ఈ కింది విధంగా అయితే విడదీశారు. రోప్వే నిర్మాణానికి 15.20 కోట్లు, 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డు, అలాగే పార్కింగ్ కు అయితే 10.73 కోట్లు, ఎంట్రన్స్ గేట్ కి, టూరిజం సదుపాయాలకి, చారిత్రక కట్టడాలు పునరుద్ధరణకు 10.37 కోట్లు, మౌలిక సదుపాయాలకు 9.40 కోట్లు, ఇతరత్ర ఏర్పాట్లకు 11.11 కోట్లు. దీంతో పాటు రాష్ట్రంలో మరో 4 ప్రాంతాల్లో రోప్వే ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. పర్వతమాల ప్రాజెక్టు కింద ఇవి మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపించింది. ఆ వివరాలు కూడా ఏంటో తెలుసుకుందామా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల రోప్వే, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2 కిలోమీటర్ల రోప్వే, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్ల రోప్వే, మందనిలో రామగిరి కోటకు 2 కిలోమీటర్ల రోప్వే. భువనగిరి కోట రోప్వే కంప్లీట్ అయిన తర్వాత ఏ రోప్వే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం అయితే రూపొందించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళకు గొప్ప పేరు దక్కిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకై ఈ కమిషన్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. నిర్లక్ష్యం, దోపిడీ మరియు ఒంటరితనం వంటి వృద్ధులు ఎదుర్కొంటున్న కష్టాలను పరీక్షించడానికి ఈ కమిషన్ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన మార్గదర్శకాలను అందించే బాధ్యత దీనిపై ఉంటుంది అని విజయ్ అన్నారు. వయోవృద్ధుల సంక్షేమాన్ని మనసారా ఆకాంక్షించే విధానాలను మా ఎల్డీఎఫ్ కూటమి అవలంబిస్తోంది. పెద్దల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్రాల జాబితాలో ముందంజలో నిలిచిన రాష్ట్రంగా కేరళ ఈ విషయంలో మరో ఉదాహరణ అందిస్తోందని విజయన్ అన్నారు. కేరళ శాసనసభ రాష్ట్ర సీనియర్ సిటిజన్ల కమిషన్ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపిందని ఆయన తన సోషల్ మీడియా వేదికగా అయితే పేర్కొన్నారు. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో ఎలాగో మీకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.